గారు రవి ప్రేక్షకులకు అందరికీ శుభ సాయంత్రం. ఇప్పుడు మనం ఇక్కడ ఏదైతే ఉందో పెయింట్ పెట్టిన దాంట్లో సక్సెస్ అయిన మొట్టమొదటి ఏదైతే ఉందో మనం పాలు తాగాలంటే బర్రె లక్షణాలు లెక్క పెట్టకూడదు. ఆ దొడ్డి తిన్నదా గడ్డి తిన్నదా అనవసరం, పాలు కావాలి మనకు. ఎందుకంటే ఆల్రెడీ అది ఏదైతే ఉందో ప్రకృతి సహజంగా తయారై వస్తాయి. అది సండాస్ తిన్నదా గాజు తిన్నదా అన్నది మనకు అవసరం లేదు. ఇక్కడ పాలు తాగాలని ముఖ్యం. ఇక్కడ తెలంగాణ 1956లో ఆంధ్ర వాళ్ళను ఎక్కడైతే ఉన్నారో చెన్నైకి వెళ్ళి తరిమేసి రాజాజీ గారు ఓవర్ నైట్లో కాల్ చేయాలని చెప్పాడు చక్రవర్తి రాజగోపాల్చారి. ఏదైతే ఉందో ఇమ్మీడియట్ వెళ్ళిపోవాలి మీరు అని చెప్తే మంట కర్నూలుకి వచ్చారు. కర్నూలు ఏముంది, ఏం దిక్కు లేదు, మీరు ఎవరు డిస్టర్బ్ చేయకూరా, నేనేం మాట్లాడలే మీరు. అయితే కర్నూలులో ఏమైంది, కలెక్టర్ ఆఫీస్ సెక్రటరియట్ పెట్టుకున్నారు, తహసీల్దార్ ఆఫీస్ సీఎం ఆఫీస్ పెట్టుకున్నారు. ఆఖరికి వస్తే పాపం బూరుగుల రామకృష్ణారావు గారు తెలంగాణ ఏదైతే ఉందో ముఖ్యమంత్రి, పాపం పక్కపడి మహబూబ్నగర్ కాబట్టి వాళ్ళ పరిస్థితి చూసి ఎందుకు మనం భాషా ప్రయుక్త రాష్ట్రం కదా, కలిసి ఉందాము రాని అన్నలదమ్ములు మనకు అందరికి సంబంధం అని ఆయన పిలిచి ఆయన కూడా ఏం చేసాడు, చాలా పెద్ద గొప్ప వ్యక్తి బూరుగుల రామకృష్ణారావు. ఏమన్నాడు, నాకంటే వయసులో పెద్దోడు నీలం సంజీవ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి ఉండమని చెప్పాను. ఆయనే పెట్టాడు, రాజీనామా చేసి ముఖ్యమంత్రి రాజీనామా చేసి బూరుగుల రామకృష్ణారావు గారు నీలం సంజీవ రెడ్డికి ముఖ్యమంత్రి ఇచ్చారు. 2 ఏళ్ళు అయిపోయింది. తర్వాత దామోదరం సంజీవ, తర్వాత కాసు బ్రహ్మానందరెడ్డి, తర్వాత పివి నరసింహారావు కొన్ని రానిచ్చాడు. ఆయన 6 నెలలో ఏడాదికో 3 మొక్కలు కుర్చీ గుంజేసారు. తర్వాత జలగం వెంగళరావు స్వతహాగా తెలంగాణోడు కాదు, ఆయన పుట్టి పెరిగింది శ్రీకాకుళం, పెంపకమో ఇల్లరికమో ఖమ్మంకి వచ్చాడు. ఇది నాట్ ఏ నేటివ్ ఆఫ్ తెలంగాణ. ఆయన సర్పంచ్ తెలంగాణ వ్యక్తి కాదు, తెలంగాణ ఆయన మూలాలు తెలంగాణ కాదు, శ్రీకాకుళంలో ఆయన పుట్టి పెరిగిన ఆడికి వచ్చాడు. తర్వాత జలగం వెంగళరావు తర్వాత ఏమైంది, వెంగళరావు ఏం చేసాడు, ఇందిరా కాంగ్రెస్ ఇందిరమ్మ బిందెలు దూడలు బర్రెలు గొర్రెలు అన్ని ఇచ్చుకుంటూ వచ్చాడు. ఇచ్చినాక కాసు బ్రహ్మానందరెడ్డి ఏం చేసాడు, రెడ్డి కాంగ్రెస్ అని పార్టీ పెట్టాడు. మీరు పుట్టలే అప్పటికి. రెడ్డి కాంగ్రెస్ అని పెట్టిన తర్వాత జలగం వెంగళరావు కర్మకి ఏంటంటే యోగం లేదు కాబట్టి ఆయన ఎట్టబోయాడు. ఈయన చేసిన ఏదైతే ఉందో ఫలితం మొత్తం రాగానే మర్రి చెన్నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. విన్నారా, మర్రి చెన్నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత చెన్నారెడ్డిని కూడా 2 ఏళ్ళ అంతా ఎక్కువ గుంజేసారు. ఆయన గుంజంగానే టంగుటూరు అంజయ్య, ఆయన రెడ్డి కానీ అంజయ్య వచ్చాడు. అంజయ్య బాగలేడని చెప్పేసి మళ్ళీ ఏం చేశారు, భవనం వెంకటరామ చేశారు. ఆయన బాగలేడని ఏం చేశారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డికి ఇచ్చారు. తదనంతరం అప్పటికి ఎన్టీ రామారావు వచ్చారు. 83 నాటికి 83 నాడు ఎన్టీ రామారావు వచ్చారు. వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు ఒక టర్ములా ఏదైతే ఉందో అయిపోయినాకనే ఎప్పుడైతే వెంటనే నాదెండ్ల భాస్కర్ రావు కుర్చీ గుంజుకొని ఇది చేసిన మళ్ళీ తదనంతరం మళ్ళీ ఏమైంది, మళ్ళీ చెన్నారెడ్డి వచ్చాను. చెన్నారెడ్డి రాగానే ఏం చేశారు, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి. తర్వాత ఏంది, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి తర్వాత మళ్ళీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి. ఈ పదవి ఎందుకంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి తర్వాత మళ్ళీ ఎన్టీ రామారావు వచ్చాడు. ఎన్టీ రామారావుని ఇదే అల్లుడు ఏం చేసిండు, వెన్నుపోటు పొడిచి మళ్ళీ గుంజుకున్నాడు ఎవరు, చంద్రబాబు నాయుడు. తదనంతరం ఏమైంది, రాజశేఖర్ రెడ్డి వచ్చాయి. రాజశేఖర్ రెడ్డి వచ్చిన తర్వాత ఏమైంది, ఆయన కాలం చేసిన పుణ్యమని తెలంగాణ ఆయన పోవడంతో ఆయనకు తెలంగాణకు యోగం ఉన్నది కాబట్టి ఆయన యాక్సిడెంట్లో చదవడం జరిగింది. తదనంతరం ఆయన చచ్చిన తర్వాత రోషే వచ్చిండు. రోషే తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి వచ్చాడు. వీళ్ళు ఏదైతే ఉందో మొట్టమొదటి నుంచి వాళ్ళని ఈ సంత రమ్మంటే ఇల్లంతా అండి పిలిచి భోజనం పెడితే తిన్నింటి వాసాలు లెక్క పెట్టుకొని ఏ ఒక్కరిని కూడా టర్మ్ కంప్లీట్ చేయకపోయారు. అదొకటి. మొత్తం ఏదైతే ఉందో హైజాకింగ్ ఉద్యోగస్తులను నేను స్వయంగా అనుభవించిన 83 నుంచి మొదలు పెడితే నేను 2014 దాకా ఏమున్నదంటే సెకండ్ గ్రేడ్ సిటిజన్ ఎంప్లాయీస్ సెక్రటరేట్ పోతే బడ్జెట్ సెక్షన్లు అన్నీ సెక్రటరేట్లో వీళ్ళకు నొక్కుతారు. తెలంగాణ వాళ్ళకు మంచి సర్వీస్ సెక్షన్లు పర్మిషన్ సెక్షన్లు అన్నీ ఆంధ్రలో మొత్తం A to Z వాళ్ళ డామినేషన్ భయంకరమైన సిచ్యువేషన్ కదా. తెలంగాణకు పార్టీ పెట్టినాడు మొట్టమొదట 4 లక్షల రూపాయలు నేను అపర్ణ కన్స్ట్రక్షన్తో ఫస్ట్ మీటింగ్ నిజాం కాలేజ్కి పైసలు ఇప్పించిన బతుకున్నాడు. ఎస్ఎస్ రెడ్డి ఉన్నాడు కదా, సుబ్రహ్మణ్యం రెడ్డి అది చెప్తాడు. తర్వాత రెండోది నేను అర్బన్ ల్యాండ్ సీలింగ్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, మొత్తం హైదరాబాద్ సికింద్రాబాద్ నేను ఏది చెప్తే అదే జరిగే పరిస్థితి. అప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ స్పెషల్ ఆఫీసర్ ఉన్నా కానీ 100 టికెట్లు 10,000 రూపాయల చొప్పున 10 లక్షల రూపాయలు డైన్ విత్ ప్రెసిడెంట్ అని ఒక వీళ్ళు దావత్ వెయిటర్ వీళ్ళు అందరూ ఆడున్నారు తెలియదు. అప్పుడు డైన్ విత్ ప్రెసిడెంట్ అని కంకుల్ జనార్దన్ రెడ్డి గార్డెన్స్ జూబ్లీస్ అది మన జూబ్లీ బస్ స్టాండ్ పక్కకు ఉంటుంది. అలా రాత్రిపూట భోజనం పెట్టారు.
10 లక్షల రూపాయలు అప్పుడు నేను కాంట్రిబ్యూట్ చేసిన. మాకు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో సెపరేట్ కావాలి తెలంగాణ అనేది కసి అన్నది కాదు మా బాధ. నేను 6వ తరగతిలోనే బస్సుల మీద రాళ్ళు కొట్టిన ఆ తెలంగాణ విడిపోవాలని 1969లో. యూనో 6th క్లాస్ నేను. మాకు ఏదైతుందో మాకు ప్రతి దగ్గర పోయినా కానీ విధ్వంసము మేము చూసింది. పాపం ఒకడు రెవెన్యూ మినిస్టర్ ఈ పార్టీకి కూడా ఈ రోజు వరకు కూడా నవ్వుతున్న భవిష్యత్తు ₹1 లంచం లేని వ్యక్తి ఎవడు అంటే అశోక్ గజపతిరాజు ఒకడే చేసింది తెలంగాణలో. ఆయన తప్ప మిగతా అంతా మొత్తము ఇక వాళ్ళ గురించి ఏం మాట్లాడినా నా నోరు ఖరాబ్ అవుతుంది. ఇట్లా ఇక్కడ వచ్చిన దాని మీద ఇక్కడ ఈ ప్రస్తావన ఏదైతే ఉందో తెలంగాణ ఏర్పడడానికి ఉద్యోగస్తులను హరిఘోష రాజకీయం మొత్తం హైజాకింగ్ నీళ్లు మొత్తం నాగార్జున సాగర్ మీద కట్టాల్సింది పోయి కిందికి తీసుకుపోయి పెట్టుకున్నారు. ఈ రకంగా అన్ని మొత్తము ఈ విధ్వంసాలు సృష్టిస్తే భరించడానికి కూడా ఒక అద్దు ఉంటుంది. ఈ రకంగా నిన్న మొన్న ఆంధ్ర ఒక లీడర్ ఇచ్చిండు, వీడియో పెడతా చూసుకోరు అన్న, భయంకరంగా చెప్పిండు ఆయనే. వాస్తవాలు కూడా మెచ్చుకోవాలి. నేను అన్న లంకలా విభీషణ్ రా నాయన ఈ వ్యక్తి అనుకొని చెప్పుకున్నా. వీళ్ళు కాకి గుట్లే కోకిల గుడ్లు పెడతా చూడు, గట్లు వచ్చి ఇప్పటికి కూడా 77 ఏళ్ళు అయినా కూడా వాళ్ళకు శాశ్వత రాజధాని ఇన్కంప్లీట్ ఉన్నది ఇప్పుడు అమరావతి మీద. తెలంగాణ అయిపోయి ఎన్నేళ్ళు అయింది? 12 ఏళ్ళలో నీకు 2 ఏళ్లలో కట్టుకోరా క్యాపిటల్? 35,000 ఎకరాలు 40,000 ఎకరాలు ఎందుకు బొంద మీద పెట్టుకోనిక? నీకు ఎంత కావాలి సెక్రటరియట్కు? నువ్వు ఒక కర్నూలు కలెక్టరేట్ ఆఫీస్ లో ఒక సెక్రటరీ కాదు కదా, అన్ని నేను ఒకటి రవి ఎన్ని అయినా 1000 ఎకరాలు 5,000 ఎకరాలు కానీ 35,000 ఎకరాలు అవసరం లేదు. ఎందుకు? మంచి ఫెర్టైల్ సాయిల్, ఎంత మంచి పంటలు పడతాయి అవి నాశనం పట్టించారు కదా. అది స్వార్థానికి ఇది ఏదైతుందో ఇది తెలంగాణ కావడానికి కోణం చెప్పుకొచ్చిన. ఇకపోతే కేసీఆర్ పాత్ర గురించి, కేసీఆర్ ఏదైతుందో అంతా చాలా ఇష్టాన్ని నానా రకాలు మాట్లాడతారు, తప్పు. నేను ఏదైతుందో 60 ఏళ్ళ నుంచి తెలుసు నాకు 63 ఏళ్ళు అనుకో, నేను 68 ఏళ్ళు కదా, 5 ఏళ్ళ వయసు నుంచి కేసీఆర్ మాకు బంధుత్వము అవన్నీ ఉన్నాయి మొత్తం దగ్గర. మా కేసీఆర్ వాళ్ళ ఊరుకు మా ఊరికి మధ్యన మానేరు వాగే ఉంటుంది. వాళ్ళ తండ్రిది ఏదైతే ఉందో సొంతము మోయిన్కుంట, ఇప్పుడు ముస్తాబాద్ మండలు. ఆయన ఇల్లరికం వచ్చిండు ఇక్కడ బీబీపేట మండలి, ఇప్పుడు ప్రజెంట్ పాత దోమకొండ తాలూకా వచ్చిన తర్వాత ఇల్లరికంలో అదేంటంటే అప్పర్ మానేర్ డ్యామ్ కట్టారు 1940లో. అది మునిగిపోయింది మొత్తం వాళ్ళ ఊరు మొత్తం, దాదాపు 90% పోతే. అప్పుడు అమ్ముకొని ఆయన ఏం చేసిందంటే అక్కడ పోయి చింతమడకలో ఉన్నాడు. చింతమడక ఆరిజిన్ కాదు, చింతమడకలో వాళ్ళ చిన్నమ్మదో పెద్దమ్మదో. ఈ రకంగా వాళ్ళు ఏదైతే ఉందో 9 మంది అక్క చెల్లెళ్ళు, 8 మంది అక్కలు, ఒక చెల్లె, ఈయనకు ఒక అన్న, ఒక దత్తతన్న. సొంతం ఆయన 5 బిడ్డలు పుట్టంగానే కొడుకులు గారు అనుకొని ఏం చేసాడు, సొంతం అన్న కొడుకుని దత్తత తీసుకున్నాడు వెంకట్రావు. చాలా మంచి వ్యక్తి, జెంటల్మెన్. చింతమాడక 6 వారు నేనే రాసిన 94లో. ఇప్పుడు తీసి చూస్తే సంతకాలు రికార్డు నాది ఉంటుంది. అయితే ఇక్కడ కేసీఆర్ను మనం ఏదైతే ఉందో ఇవాళ తెలంగాణ ఏర్పడడానికి మనము తప్పు పట్టకూడదు. ఆయన ఏం కరెక్ట్, ఆయన చేసిన అన్ని తప్పులు ఉండొచ్చు, 1,000,000 తప్పులు ఉండొచ్చు. ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది బికాజ్ ఆఫ్ కేసీఆర్ కదా ఉద్యమం. కేసీఆర్ ఉద్యమం ఎందుకు మొదలైంది అంటే కేసీఆర్ ఉండొచ్చు, ఉన్న తర్వాత ఏదైతే ఉందో ఆయన కాలాంత కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుసు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసిందే కేసీఆర్. ఎన్టీ రామారావుకు అగెనిస్ట్ 96లో మొత్తము ఏదైతే టీముని తీసుకుపోయి వైస్రాయ్ హోటల్లో పెట్టి అవన్నీ చేసిందే కేసీఆర్. లేకపోతే ఎక్కడ చంద్రబాబు నాయుడు. అయిన తర్వాత చంద్రబాబు నాయుడుకు జన్మభూమి కానీ తర్వాత ప్రజల కానీ ఇవన్నీ కూడా నేను చేసింది కేసీఆర్. చాలా బ్రెయిన్, మీరు డిస్టర్బ్ చేయకుండా నా ఫ్లో అవుతుంది. చాలా పెద్ద మేధావి, విన్నారా? అది చేసినాక కాకపోతే ఏమవుతుందంటే ఆయన చేసింది, ఆయన బీఆర్ఎస్ ఇవాళ పదవి తెలంగాణ పార్టీ పెట్టడానికి కారణము చెరుకు ముత్యం రెడ్డి. ఆయన దొమ్మాట ఎమ్మెల్యే, ఈయన సిద్దిపేట ఎమ్మెల్యే. ఎందుకంటే నేను సిద్దిపేటనే చేసిన, నేను సిద్దిపేటలోనే నేను స్టార్టింగ్ నాది ప్రస్థానము సిద్దిపేటలోనే. ఈయన రవి సిద్దిపేట డివిజన్. అయితే ఈయనకు ఆయనకి ఇద్దరికి అగ్గిపగ. ఈయన ఏం చేసిండు, మొత్తం 9 మంది 10 ఎమ్మెల్యే సీట్లు మెదక్ జిల్లాలో. 10 ఎమ్మెల్యేలలో ఈయన వెల్మ ఒకడే, మిగతా అంత మెజార్టీ రెడ్డిలు ఎస్సీ ఎస్టీ ఉన్నారు. 9 మందిలో ఈ చెరుకు ముత్యం రెడ్డి ఏంటంటే ఆయన కూడా మంచోడే, కానీ ఆయన ఎక్కువ బ్రాడ్ కాదు. ఈయన కంటే ఎక్కువ ఆయన కొద్దిగా ఇదే. ఆయన ఏం చేసిండు, కరణం రామచంద్రరావు మెదక్కి వెళ్ళి ఆయన ఏం చేసిండు, కరణం రామచంద్రరావు టీం చేసుకున్నాడు. కరణం రామచంద్రరావు చెరుకు ముత్యం రెడ్డి గారు చెవులు అయితే ఉన్నారో దేవేందర్ గౌడ్కు
వీళ్ళు పెట్టు. దేవేందర్ గౌడ్కి వెళ్ళి ఏదైతే ఉందో దేవేందర్ గౌడ్ వీళ్ళిద్దరు కలిసి ఏంటంటే వీడు అతి తెలివిపాడు, వీడు ఏదైతే ఉందో వస్తే మళ్ళీ కష్టం అని చెప్పేసి ఎవరికి ఇచ్చినా సరే ఎవరికి ఇవ్వకున్నా సరే మంత్రి పదవి రెండో టర్మ్లో కేసీఆర్కి ఇవ్వద్దని కంకణం కొట్టుకొని చెప్పినాడు. చంద్రబాబు నాయుడు తెలుసు వీడు ముడి కింద మంట పెడతాడు, కొర్ర పెడతాడు, ఎట్టి పరిస్థితుల్లో చెయ్యాలన్న ఉద్దేశంలో వద్దు ఇద్దాం ఏదో ఒకటి పాడుగానే అంటే ఆ కర్మకి ఏంటంటే విజయరామారావు గెలిచిండు. ఎక్కడ మన పి జనార్దన్ రెడ్డి మీద. ఆయన హైయెస్ట్ మెజార్టీ ఆయన కొట్టడం చాలా గ్రేట్ కదా. అప్పుడు మంత్రి పదవి ఇవ్వాలి విజయరామారావుకి ఇచ్చిండు. ఇంకోనికి అకామిడేట్ చేయవచ్చు ఇద్దాం అంటే వీళ్ళు అడ్డు తగిలారు. వీళ్ళకి సపోర్ట్ ఎవడు చచ్చిపోయిన రామోజీరావు. కార్టూన్ కూడా వచ్చింది గొడ్డలు పట్టినారు కూడా అన్నది. ఈయన ఎవరిని అంటే వాడిని ఉంచాలి, ఎవడొద్దంటే వాడిని ఎవరు రామోజీరావు ఆర్డర్ ఇస్తే చంద్రబాబు నాయుడు గొడ్డలు పట్టినారు కాదు. ఈ సిస్టంలో కార్టూన్ కూడా వచ్చింది ఒకటి. అయితే ఇక్కడ ఏదైతే ఉందో కేసీఆర్ ఈ దుకాణం పెట్టిండు, దానికి ప్రొఫెసర్ జయశంకర్ తర్వాత ఎవరు కొండ లక్ష్మణ్ వీళ్ళందరూ ఒకటి ఈయన ఒకటే సాధించున్నా అని చెప్పడానికి చెప్పాలి. అది ఇప్పుడు ఒక పెద్ద ట్రక్ ఇప్పుడు ట్రైన్ ఉంటుంది, 50 డబ్బాల ట్రైన్ ఉంటుంది. అందులో ఎవరిది గొప్ప, డబ్బాది గొప్పనా, ఇంజన్ది గొప్పనా, ఇంజన్ కీ గొప్పనా, లేకపోతే ఫ్యూయల్ గొప్పనా, దాని వీల్ గొప్పనా, టైర్ ఉంటే టైర్కు వాల్ లేకపోతే కూడా పంచర్ అవుతుంది, బండి ముందుకు పోదు, కారు తొక్క బెంజు రోల్స్ రాయిస్ ఏదైనా కానీ పంచర్ అయిందని కానీ నిలుతుంది. ఇక్కడ ఆయన దుకాణం పెట్టినాడు. నేను చెప్పినా కదా నా కాంట్రిబ్యూషన్. ఇప్పుడు వాళ్ళు లైవ్ సాక్ష్యాలు ఉన్నారు అందరూ. అయితే ఇక్కడ గొప్ప ఏదైతే ఉందో కేసీఆర్ సక్సెస్ కావడానికి మొట్టమొదట హరీష్ ఏదైతే ఉందో హరీష్ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఇన్ని రోజులు నడవకపోవు. ఎందుకంటే ఫండింగ్, ఫైనాన్స్, మేనేజ్మెంట్ ఇవన్నీ ఎక్కడికి వస్తాయి డబ్బులు. 14 ఏళ్ళు నడిపించాలంటే అంత అల్కా కాదు కదా. ఇదన్నీ వేసుకొచ్చింది హరీష్ పాత్ర చాలా ముఖ్యమైనది, కీలకమైనది. మరి ఇది ఏదైతే ఉందో ట్రబుల్ షూటర్ ఏదైనా ఉన్నది. వచ్చిన తర్వాత ఈయన అయిపోయిన తర్వాత ఈయన బిల్లు పెట్టినాడు, పార్లమెంట్లో లేడు, ఈయన లోక్సభ లేడు. విన్నారా, విజయశాంతి ఒకటే దిక్కున్నది. కాకపోతే స్ట్రాటజిస్టు ఈయన చేసినాక అన్నీ అయిపోయిన తర్వాత ఈయన కుటుంబంతో కలిసిండి. అవన్నీ అయిపోయినాక పరిపాలన చేస్తే ఇంత భయంకరంగా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఎందుకంటే నేను తహసీల్దార్గా నాకు లతా కృష్ణారావు ఐఏఎస్ ఉన్నప్పుడు సిద్దిపేటలో నాకు గట్టి మగోడు కావాలని నన్ను పోస్టింగ్ ఇస్తే ఈయన పోయి వీడు ఏమైనా అయ్యెక్కినాడు నాకు వద్దని అర్ధరాత్రి కూడా కాల్ చెప్పి. ఇప్పుడు ఆయన సాక్ష్యం ఉంటాడు కదా, అర్ధరాత్రి ఆర్డర్ క్యాన్సిల్. నాకేం పోవచ్చు, నేను 7 అయినా పత్తా నాకేమో అని చెప్పేసి ఉద్దేశంలో నేను చెప్తున్నా. శత్రుత్వం అన్నది కాదు. నేనేమంటున్నా, ఇంట్లోనైనా బయటనైనా తప్పే అంట ఒప్పును అన్న ఎవరు కానీ కన్న తండ్రి లెక్క ఉండాలి. ఈ రకంగా ఉన్నప్పుడు ఆయన చేసిన తర్వాత అధికారం వచ్చిన తర్వాత దొంగలందరినీ లోపల తీసుకున్నాడు ఆయన. అసలు ఉద్యమకారులను బయటకు తరిమేశాడు. ఆయన చేసే కాడికి 16,000 కోట్ల రూపాయల సర్ప్లస్ బడ్జెట్ ఉన్న తెలంగాణను అడ్డగోలు తీసుకొచ్చిండు. 7 లక్షలు కాదు, 8 లక్షల కోట్లని రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఉన్నది. ఏదైతుందో కాళేశ్వరం దాని మీద ఒక నిర్దిష్టమైనటువంటి అదే అసెంబ్లీలో ఇదే 4 లక్షల కోట్లు చిల్లర అన్నాడు. ఇప్పుడు ఒకటి ఇక్కడ వచ్చిన దగ్గర రేవంత్ రెడ్డి కూడా బీఆర్ఎస్ మీద దుమ్మెత్తి పోసుడు పక్క పెట్టాలి. ఇప్పుడు మనం ఇల్లు కిరాయి తీసుకుంటాం, అవతలోడు చేసిపోయినా గంధాన్ని క్లీన్ చేసుకుంటామా లేదా, అందులోనే వంట అంటామా, వాడు వచ్చి చెయ్యాలంటామా అన్నది పెట్టాలి. నువ్వు ఇలా బికాజ్ ఆఫ్ కేసీఆర్, బికాజ్ ఆఫ్ చెరుకుముత్తంరెడ్డి తెలంగాణ అయిన దానికి నువ్వు ఇలా ముఖ్యమంత్రి అయినావు. పొద్దువల్ల లేవగానే కేసీఆర్ దండం పెట్టాలి యాజ్ ఎ చీఫ్ మినిస్టర్గా. అది ప్రాథమిక కర్తవ్యం, మనిషి యొక్క బాధ్యత. అట్లా ఆ రకంగా ఈవెన్ జూపల్లి కృష్ణారావు మంత్రి పదవి రాజీనామా చేసి వచ్చిండు ఆయన. జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్లోకి వెళ్ళి ఆయనకు మళ్ళీ ఏం చేసిండు, ఫస్ట్ టైం ఇవ్వలేదు, కొద్ది రోజులకు ఇచ్చిండు. సెకండ్ టర్మ్లో తన్నిచ్చాడు, ఓడగొట్టిచ్చిండు. అది ఇవన్నీ ఏదైనా కుతంత్రాలు బ్రాడ్గా ఉండాలి. నువ్వు మా మేధావి చదువుకున్నావు, నీకంటే నీకు లైవ్లో ఆల్రెడీ నీతో పాటు ఒరిస్సా గవర్నమెంట్లో బిజు జనతా దళ్లా నవీన్ పట్నాయక్ సక్సెస్ఫుల్గా 22 ఏళ్ళ 4 నెలలు ఎన్నో రోజులు చేసి 24 ఏళ్ళ చిల్లర చేసిండు ఆయన. 24 ఏళ్ళ చిల్లర, 24 ఏళ్ళ 2 నెలలు ముఖ్యమంత్రి చేసిండు. ఆయన చేసినాడు. ఆయన తండ్రి 1947 పైలట్. వాళ్ళ తండ్రి ఎవరు, బిజు పట్నాయక్. ఆయన భార్య సర్దార్జీ కౌరు. విన్నారా, ఆయన ఢాకాలకు వెళ్ళి మొత్తం ఇండస్ట్రీస్ అందరిని తీసుకొచ్చి ఇండియాలో డంప్ చేసారు. వాళ్ళు సూచన మట్టుకే కళింగ ట్యూబ్స్, కళింగ ఇండస్ట్రీ పెట్టిండు ఆయన. అన్ని పెట్టిన తర్వాత కూడా కాకపోతే అక్కడికి వస్తే తర్వాత నవీన్ పట్నాయక్ ఇన్ని రోజులు చేసినాక కూడా ఈ రోజు వరకు ఆయన ఎలక్షన్ పీరియడ్లో 7 కోట్ల ఆస్తి, 7 కోట్ల ఆస్తి.
ఇవన్నీ వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి ఆస్తులు ఇవన్నీ ప్రజలు కనీసం మెట్టుకుంటా ఈ రోజు కవిత గారి పార్టీ పెట్టినా ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు అనేది కూడా అలా జనాలు ఆలోచిస్తారు పైసలు అన్నది ఇప్పుడు పబ్లిక్ పిచ్చోళ్ళు జనాలు పిచ్చోళ్ళు పదవి ఆకాంక్షకి ఏదైనా పోతారు ఎందుకంటే మనకు ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి పెట్టి ఏమేలుగా పెట్టిండు ఇవాళ ఆ తర్వాత ఇంతకు ముందు షర్మిల వచ్చి ఏమేలుగా పెట్టింది జనసేన పెట్టి ఏమన్నది కూటమి కట్టకపోతే మళ్ళీ గానే ఉంటుండే కదా ఇప్పుడు నేనేమంటున్నా ఆయన చేసింది కరెక్టే 100% తప్పులు లెక్క పెట్టు పక్క పెట్టాలి తర్వాత ఆయన ఆలయ నరేంద్రని కలుపుకున్నాడు తర్వాత విజయశాంతిని కలుపుకున్నాడు పార్టీ నడిపించాలంటే ఏమన్నా అయ్యసం అది అంత అల్కా కాదు అదే దేవేందర్ గౌడ్ ఎన్ని నెలల్లో బంద్ చేసిండు పార్టీ పెట్టి 3 నెలలకు మూసేసిండు దుకాణం పార్టీ పెట్టాలి పార్టీ నడిపించాలి అంటే అంత అల్క కాదు తెలంగాణ ప్రజా పార్టీ నవ తెలంగాణ ప్రజా పార్టీ పెట్టిన తర్వాత 3 నెలలకే తెలంగాణ పార్టీ 3 నెలలకే బంద్ అయిపోయింది అది ఇక్కడ ఒక పార్టీ నడిపించాలంటే అంత అల్కా కాదు ఒక ఇంట్లో ఒక కుటుంబం వ్యవహారం ఒక నెలకు బడ్జెట్ కింద మీద అయితేనే వ్యవహారం పోతుంటుంది ఈ రకంగా నేనేమంటున్నా ఇది ఒకటి తర్వాత 10 కాదు 9.5 ఏళ్ళే అది 10 ఏళ్ళు చెప్పుకుంటారు కానీ 9 ఏళ్ళ 6 నెలలే వాళ్ళు పరిపాలన చేసింది ముందస్తు ఎన్నికలు ఈయన ఏంటంటే ఇంకొకటి పబ్లిక్ ను అగాధము ఫ్రీ బైస్ యువకులు ఉన్నారు యువత ఉన్నది ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాల్సింది పోయి అయినోనికి కానోనికి నేను ఉచితాలు అందరికి ఎవరికి ఇవ్వాలి నిస్సహాయులకు చేతగాని వాళ్ళకు నువ్వు మొదలు ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ హెల్త్ ఇవ్వాలి కేజీ2 అన్న వ్యక్తి దాని గురించి అన్ని అయిపోయినాక ఇంగ్లీష్ మీడియం అట్లా కాదు ఇంకా దరిద్రం అంటే ఏంది ఆంధ్రాలో ఎవరు మన జగన్ కానీ ఇక్కడ కానీ ఇంగ్లీష్ మీడియం ఎందుకు పెట్టాలి మొత్తం అమెరికా ఎక్స్పోర్ట్ అవుతారా యూరోప్ పోతారా 100 మందిలో 10 మంది ఫారిన్ పోరు 90 మంది ఇక్కడనే ఉంటారు అదే నార్త్ ఇండియాలో మొత్తం హిందీ మీడియమే ఉంటుంది కదా ఇప్పుడు తమిళనాడు పోతే మొత్తం తమిళమే ఉంటుంది మన తెలుగే చేసారు వాళ్ళు తెలుగులో సెకండ్ లాంగ్వేజ్ ఉంటే కూడా తీసేసి మాతృభాషను కాపాడురా నాయన అంటే మన భాషను ముండమోపుతున్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర బ్యాంకు లేకుండా ఐడెంటిటీ కూడా లేకుండా పోయింది అది కూడా తీసేసారు ఇవన్నీ నేనేమంటున్నా కేసీఆర్ అన్న దాని మీద మనం ఒకటి వాళ్ళ తెలంగాణ అయిపోయింది ఉద్యోగస్తులు ఏదైతుందో మొత్తానికి ఉన్నారు కాకపోతే అడ్మినిస్ట్రేషన్ చెత్త అయిపోయింది ఒక కంట్రోల్ ఎందుకంటే ఒక చిన్న జిల్లా రాష్ట్రం వరకు ప్రతి ఒక్కటి పబ్లిక్ నువ్వు ఎట్లా అంటే చికెన్ లెక్క 500కు లేకపోతే పెద్దదైతే ఇంకో 1000కో 1500కు ఓటర్లు ఇక్కడ లంచగొండలు తయారయ్యారు గతంలో తెలంగాణ కాకముందు తెలంగాణలో మొత్తము ఏ ఓటర్ అయినా అనామకుడు ఇల్లిటరేటు నిరక్షరాస్యుడు ఎవడైనా కూడా డబ్బు తీసుకొని ఓటు వేసిన దాఖలాలు లేవు ఒక టీం ఎక్కడ చెప్తుంటే అక్కడ పోతుండే దీన్ని మొత్తము కేసీఆర్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి మనీ మేక్స్ మెనీ థింగ్స్ అన్నట్టు మెనీ థింగ్స్ అంటే డబ్బుతోనే అయితే డబ్బుకు ముడిపెట్టి ఉచితాలు ఇచ్చిన తర్వాత ఇక్కడ విధ్వంసం చేయడం జరిగింది ఇంకోటి సార్ ఏదేమైనా మనం కేసీఆర్ గారి గురించి ఒక విషయం చెప్పుకోవచ్చు ఎందుకంటే రైతుల్ని చాలా జాగ్రత్తగా ఆయన రైతుల మంచిది రైతు బీమాలా నేను ఏమంటున్నా రైతు భరోసా రైతు బంధుల రాళ్ళు రప్పలకు 200 ఎకరాలకు దుర్వినియోగమైంది కదా 17 ఏమంటున్నా రవి అందరూ అన్నది ఏం లేదు బ్యాంకులో పోతే ఖాతాలో ఆ లోన్ కింద కట్ అయింది తాగుబోతులకు వచ్చింది నువ్వు ఇవ్వాల్సింది ఏంది ఎంజాయ్మెంట్ అంటే వాళ్ళు చేశారు కానీ అందరూ వీళ్ళు ఎవరు రైతుకి 8 ఎకరాలు అన్నీ చేయాలి రైతుకు కూడా నువ్వు ఫ్రీ సీడ్స్ ఫ్రీ పెస్టిసైడ్స్ ఫ్రీ ఫెర్టిలైజర్ ఫ్రీ ప్లబింగ్ దున్నుకోలేను ట్రాక్టర్లు పెట్టి ఇవన్నీ కొట్టేసి మన పైసలు ఇస్తే ఏమవుతుంది మొత్తం ఇవాళ ఒకటి తెలంగాణ కాకముందున్న లిక్కర్ దందా ఇవాళ ఎంతకు వచ్చింది 10,000 కోట్ల నుంచి 40,000 కోట్లకు వచ్చింది ఎంత తాగబోతు తెలంగాణ ఇవాళ చూసిరా ఇవాళ పేపర్లో 30% బీరు హైయెస్ట్ డిమాండ్ పోయిన సంవత్సరం కంటే 30%. ఇప్పుడు ఈ సంవత్సరము 30% మన మార్చి వరకు 30% బీర్ సేల్స్ ఎక్కువ అయిపోయినాయి. ఎంత తాగుబోతులేదు మొత్తం. అదే ఒకటి తెలంగాణలో మొత్తం తాగుబోతులను తయారు చేయడం ఏదైతే ఉందో లిక్కర్ బ్యాన్ చేయాలి లెక్క ప్రకారం. అదే బీహార్ మన గుజరాత్ లెక్కనో బీహార్ లెక్కనో లిక్కర్ ఏంది లిక్కర్ ఎవరికి చలి ప్రదేశాల్లో ఉన్నోనికి బాడీ టెంపరేచర్ కంట్రోల్ కోసము వాడు ఆల్కహాల్ వానికి అవసరం పడుతుంది. తాగుబోతులు తెలంగాణ ఇప్పుడు అంటున్నారు సార్. మరి అప్పుడు మరి లిక్కర్ని ప్రోత్సహించినప్పుడు కేసీఆర్ని మరి కేసీఆర్ ప్రధాన ఆదాయంగా పెట్టుకున్నారు. మరి ఈ రోజు రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రం నడుస్తుందంటే లిక్కర్ మీద వచ్చే ఆదాయం వల్ల బడ్జెట్
ప్లానింగ్ అన్నది లేదు, ప్లానింగ్ ఫెయిల్యూర్ ఇడా. ప్లానింగ్ నీకు దేనికి ఎంత కావాలన్నది పెట్టుకోవాలి. ఎటుకుడుక ఉచితాలు పంచడానికి పోతుంటే ఉచితాలు ఏముంటుంది? ఉచితాలు ఏమన్నా మన చెయ్యేందుకు ఇచ్చారు? 60 లక్షల మంది వాళ్ళ పార్టీ టికెట్, పార్టీ సభ్యత్వం ఉన్న వాళ్ళ సభ్యులు ఉన్నారు కదా, 60 లక్షల మంది సభ్యులలో మళ్ళీ వేయాలి కదా. 8 ఎంపీ సీట్లలో డిపాజిట్ పోయింది. ఏదన్నా కానీ ఇప్పటికి కూడా ఇయ్యాలనే మొత్తం కమిటీలు అన్ని రద్దు చేస్తున్నా అని చెప్పడు కాదు కదా. నువ్వు ఏం చేస్తా అన్నది ఒకటి పక్క క్లాసులు అంటే వాళ్ళకి మళ్ళీ శిక్షణ తరగతులు అన్ని పెడతారు. ఇక అవన్నీ శిక్షణ పెట్టని ఏదన్నా పెట్టని ప్రజల మీద ప్రజలకు వ్యతిరేకత శిక్షణ అవన్నీ శిక్ష పడ్డాక శిక్షణ మొత్తానికి ఏదైతుందో చూడండి. మరి శిక్ష పడ్డాక శిక్షలు ఏంటి అంటే కేసీఆర్ గారు స్వయంకృత అపరాధం అని వీళ్ళందరూ అంటున్నారు. ఎందుకంటే ఆయన ఒక 25%